హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వాసు శ్రీనివాసులు. ఈరోజు కువైట్లోని అతిపెద్ద వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్ని చూపించాలనుకున్నా. అది సులైబియా ప్రాంతంలో కబ్బట్టుకు వెళ్ళే రోడ్డు 604 రోడ్లో ఫస్ట్ రౌండ్ రోడ్ రైట్ వస్తే ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ అయితే ఉంది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ కువైట్. ఇక్కడ నుంచే కువైట్ లోపలికి అంగళ్ళలోకి, బకాలలోకి, హోటల్స్లోకి ఎక్కువగా సప్లైమెంట్ ఇక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది. అన్ని వ్యాన్లు ఇవన్నీ తీసుకొని అయితే ఇక్కడి నుంచే సప్లై అయితే కువైట్ లోపలికి చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు షోయిక్లో అంటే దగ్గరగా కువైట్ సిటీలకి దగ్గరగా ఉండేది. అక్కడికి అందరూ వెళ్ళి చిన్న సుతగా వాళ్ళు కానీ చాలామంది అక్కడికి వెళ్ళి తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది చాలా కువైట్కి కొంచెం ఎడారి ప్రాంతంలో కొంతవరకు తీసుకొచ్చారు, రద్దీ లేకుండా ఉంటుందని. కాబట్టి ఇక్కడికి రావాలంటే చిన్న చితక వాళ్ళు రారు, ఓన్లీ బండ్లు ఉండేవాళ్ళు మాత్రమే వస్తారు. కువైట్ వాళ్ళు అంగడి బండ్లు ఉండేవాళ్ళు, హోటల్ బండ్లు ఉండేవాళ్ళు, వాళ్ళ వరకే వచ్చేసి డైలీ వచ్చి వాళ్ళకి ఎంత సామాన్ కావాలో అంత తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా రోజువారి పని కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. బండ్ల తోట ఇక్కడి నుంచి తీసుకెళ్లి అంగళకి వేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ దూరం వేయడం వల్ల అలాంటి వాళ్లకు జీవనాధారంగా అలా ఏర్పడి ఉండదు. ఇది ఇక్కడ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి అంగళ్ళు ఉన్నాయి. ఈ మామిడికాయలు అయితే రకరకాల మామిడికాయలు వచ్చి ఉన్నాయి. ఇక్కడికి మార్కెట్ పెద్ద మార్కెట్ కాబట్టి ఏ రకం కావాలంటే ఆ రకం నుంచి వచ్చిండాయి. మసూరి, ఇండియన్, ఇంకా పలు దేశాల నుంచి కూడా వచ్చి ఉన్నాయి ఇక్కడికి మామిడికాయలు. ఈ పుట్టగొడుగులు ప్యాకెట్ల నుంచి వచ్చినాయి. ఇదంతా కూడా చాలా పెద్దది. ఇలాంటి ఎరగడ్లు కట్టలు కట్టున్నారు. ఇవన్నీ కూడా అన్నంలో తినేటి. ఇది పుదీనా ఉండాలి, కొత్తిమీర ఉండాలి, ఆ పక్క వచ్చి తినేది. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. అక్కడ పైన ఉండేటి హోటల్స్ ఉన్నాయి. ఇలా బండ్లు దోచుకుంటూ వెళ్తూ ఉంటారు. మామూలుగా వీళ్ళకి కువైట్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ సామాన్ తీసుకెళ్ళాలంటే వీళ్ళు పిలుచుకుంటారు. వీళ్ళు ఛార్జ్ అనేది ఇస్తారు. ఇక్కడ లోపలంతా స్టోరేజ్లు ఉన్నాయి. వాళ్ళ స్టోరేజ్లో పెట్టి అయిపోయినప్పుడల్లా ఇక్కడ షాపుల్లో అయిపోయినప్పుడల్లా తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకోవడం అనేది జరుగుతుంది. ఇది ఎర్రగడ్ల జోను. అటువైపు ఒకటి ఉండింది, ఫస్ట్లో చూసాము. ఇది రెండవది ఉండదు ఈ పక్క. స్ట్రాబెర్రీ, ఇవి టమాటాలు. ఇదంతా ఆకంతా ఒక ఏరియాలో పెట్టున్నారు. ఒక జోన్ కింద ఉన్నాయి. ఏ అన్నా
కరపచ్చకాయలు, ఇదంతా తినే ఆకు. ఇది మార్కెట్ చాలా పెద్దది. ఇది చూసే కొద్దీ వెళ్ళే కొద్ది వెళ్ళినంత ఉంటుంది. ఇక్కడ వీధులు కూడా ఉన్నాయి. ఒక వీధిలోనే మాత్రం నడుస్తున్నాను. ఇక్కడ 2, 3 వీధులు, 4 వీధులు దగ్గర ఉన్నాయి. నేను ఒక వీధిలోనే నడుస్తున్నాను కొత్తగా. ఒక వీధిలోనే మాత్రమే చూపిస్తున్నాను. ఇది ఇంకొక రకమైన మిరపకాయలు. ఈ రకరకాల కాయలు అనేక చోట్ల నుంచి వస్తాయి ఇక్కడికి. ఇది గేట్ నెంబర్ 15. 1 నుంచి 15, 16 జూన్ వరకు వచ్చినాము. ఇవి చిన్న కరపచ్చకాయలు పోలీస్ షాంపిల్కి పెట్టినాడు. పరంపకాయలు మాదిరిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గుడ్లు జోను. సో ఇది గుడ్లన్నీ కూడా ఒక ఏరియాలో పెట్టినారు. ఇది మొత్తం ఈ సైడ్ కొనాంబు లాస్ట్ వరకు గుడ్లే ఉన్నాయి. ఇక్కడ నాటుగుడ్లు కానీ, మామూలుగా బాయిలర్ కోడి గుడ్లు కానీ, ఇంకా రకాలైనవి కూడా ఉంటాయి. ఇక్కడైతే 2 రకాలే ఉన్నాయి. ఇంకా చిన్న గుడ్లు, రకరకాల గుడ్లు అయితే నాటుగుడ్లు కాడి నుంచి మామూలు గుడ్ల వరకు ఇక్కడ దొరకడం అయితే జరుగుతుంది. ఇవి వచ్చేసి ఎక్కువ రేటు పడతాయి. అవి ఎక్కువ గడ్డలు, ఇవి ఖర్జూరపు రకరకాల టేస్ట్లు పరంగా ఉంటుంది. ఇక్కడ ఇవి దుబాయ్ నుంచి వీటిలో రకాలు ఉంటాయి. మనకు మామిడికాయల్లో పుల్యారం అని, బెనిస్ అని అట్లా రకాలు రేట్లు ఏ విధంగా ఉంటాయి. వీటిలో కూడా ఖర్జూరపు కాయల్లో కూడా అదేమైనటువంటి రకాలు ఉంటాయి. వాటికి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రేట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది పెద్ద మోబులు కొట్టుకొచ్చినారు. ఇది ములికి ఆకు అని ఇలా ఉంటుంది. ఇది కోయిటలో ఒక కట్ట ఎత్తుకొని పోతారు. ఇది పెద్ద కట్టలు. ఇది ములిహియా అనే రీతిలో ఉంటే మనకు ఆకు మీద కనపడుతుంది. ఇది కానీ ఇది ములిహియా. ఇది చికెన్ అది వేసి వండుతారు. బాగానే ఉంటుంది. ఇది చాలా వరకు RPL వంటలు అనమాట.
ఇక్కడ ఉంటారు, లైన్ ఉంటుంది వీళ్ళకి, ఒక్కొక్కరు పిలిచినప్పుడు వెళ్తూ ఉంటారు లైన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది కువైట్లోని అతిపెద్ద వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్. ఇది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.